బాగుంది లోపల అయితే. అక్కడ మా కోడలు చూస్తుంది, పిలుస్తుంది రమ్మని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ రోజు అయితే బొర్రా గుహల దగ్గరికి అయితే వచ్చేసాము. బొర్రా గుహల లొకేషన్ అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి చుట్టుముట్టు కూడా చూడండి. ఇక్కడ ఒక జాతర లాగా కూడా జరుగుతుంది. చూడండి, జాతరకు సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. మీరు కూడా చూడండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. మనం బొర్రా గుహల లోపలికి వెళ్ళేసి మీకు చూపిస్తాను కంప్లీట్ గా. ఓకే, బొర్రా గుహలు ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన ఏంటి హిస్టరీ, దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముంగడికైతే వచ్చేసాము. మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూడండి. కొండలు అయితే చాలా బాగున్నాయి. వెనకాలైతే చాలా అంటే చాలా లోతుగా ఉన్నాయి. ఒకసారి చూడండి. మీరు డౌన్ లో కూడా చూడండి, చాలా డౌన్ కు ఉన్నాయి అనమాట. మీరు ఒకసారి చూడండి. ఇక్కడ బొంగు కట్టెలతో తయారు చేసినటువంటి ఇవైతే చాలా బాగున్నాయి. మీరు ఒకసారి చూడండి. కంప్లీట్ అన్ని బొంగులతోటి నేచురల్ గా రెడీ చేసారు అనమాట. చూడండి ఒకసారి, అన్ని నేచురల్ గా రెడీ చేసినాయి. ఇవన్నీ చాలా అట్రాక్టివ్ ఉన్నది. ఇవన్నీ అవే కంప్లీట్ గా. ఇది ఎంట్రన్స్ వ్యూ అనమాట బొర్రా గుహల్లోకి. ఎంట్రన్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు కంప్లీట్ గా. మీరు అక్కడ ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. అక్కడ ఫస్ట్ టికెట్ తీసుకున్నట్టు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఈ లోపల కూడా ఇక్కడ నుంచి మనం లోపలికి డౌన్ లోకి నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఒక 2-3 కిలోమీటర్స్ అట్లా. ఒక ట్రెక్కింగ్ స్పాట్ అని చెప్పొచ్చు. మీరు ఒకసారి చూడండి ఎంత లోపలికి అయితే ఉందో. మనం లోపలికి వెళ్ళాము, ఏ విధంగా అయితే ఉందో. చాలా అంటే చాలా లోపలికి అయితే ఉంది. ఇది ఒక బాగుంది. ఇక్కడ వాటర్ కూడా వస్తున్నాయి. మీరు ఒకసారి చూడండి కంప్లీట్ గా. లోపల ఒక వాటర్ కూడా వస్తున్నాయి మనకు కంప్లీట్ గా లోపల ఉన్నాయి. వ్యూ అయితే మామూలుగా లేదు. మెట్లు కూడా చాలా లోపలికి అయితే వేసారు. చాలా దిగడానికి ఎక్కడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత మనం ఫైనల్ గా అయితే రీచ్ అయిపోయాము అనమాట. చూడండి, గుహ అయితే చాలా బాగుంది. లోపల వ్యూ అయితే మామూలుగా లేదు అసలు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి ఎంట్రీలో నంది విగ్రహాలు అయితే మనకు దర్శనం ఇస్తాయి. దర్శనం చేసుకొని మనం అయితే వెళ్దాం. చూడండి, చాలా అంటే చాలా బాగుంది లోపల అయితే. అక్కడ మా కోడలు చూస్తుంది, పిలుస్తుంది రమ్మని చెప్పి. ఎంజాయ్ చేయండి. చూసి ఇట్లాంటి ప్లేస్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఫ్యామిలీ తోటి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇగో నేనైతే మా ఫ్యామిలీ తోటి వచ్చాను. ఇగో గేమన్ అయితే మా కోడలు అనమాట. ఇగో మా పెద్దక్క వాళ్ళ కూతురు, ఇక మా పెద్దక్క, మా చెల్లె, మా అల్లుడు, ఇక మా కోడలు అనమాట. ఇక మా అల్లుడు, ఇక మా మామ. గుహ అయితే మామూలుగా లేదు. మీరు ఒకసారి కంప్లీట్ గా చూడండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను ఇంతమంది గుహల్లో. ఇంకొద్ది లోపలికి వెళ్ళేసి మనం చూద్దాం. వ్యూ పాయింట్. రిటర్న్ అయ్యిండు. ఈ కింద నుంచి పైన చూస్తే మీరు ఒకసారి చూడండి ఎట్లున్నదో ఒకసారి వ్యూ అయితే. ఇదంతా కంప్లీట్ గా గుహ అనమాట. మనం ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చాం. ఆ గుహ దగ్గర, ఆ పైన చెట్లు కనిపించే దగ్గర నుంచి మనం నడుచుకుంటే ఇలా వచ్చినాం అనమాట. మీరు ఒకసారి చూడండి. ఇది కంప్లీట్ గా ఒక మనం చిన్నప్పుడు ఇట్లా ఉసుక పోసి ఆడతాం కదా, చిన్నగా లోపల తీసి సేమ్ అదే విధంగా గుహ లాగా ఉందన్నమాట. లోపల నుంచి ఇట్లా మనం తీస్తాం కదా ఉసుక, సేమ్ అదే విధంగా ఈ లోపల ఆ టైంలో ఎట్లా జరిగిందో తెలియదు. కంప్లీట్ గా చాలా బాగుంది వ్యూ అయితే. ఇక్కడ లైటింగ్స్ కూడా ఒకసారి చూడండి. ఇది ఒక ట్రెక్కింగ్ ప్లేస్, అంటే కంప్లీట్ గా ట్రెక్కింగ్ ప్లేస్. ఇది అడ్వెంచర్ లాగా ఉంది. ఇది లోపల కూడా ఇంకా లోపలికి ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేను. అక్కడ ఇంకా లోపట్టుకుంది, ఇంకా అంటే ఇంకా లోపట్టుకుంది. మీరు వస్తే కనుక ఖచ్చితంగా ఫ్యామిలీ తోటి ఖచ్చితంగా తీసుకొని రండి. లైఫ్ లో ఒక్కసారి ఇట్లాంటి ప్లేస్ లను ఫ్యామిలీ తోటి ఖచ్చితంగా తీసుకొని రావాల్సిందే. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
మనం ఇప్పుడు ఇంకొద్దిగా లోపలికి వెళ్దాము. ఈడ మనం ఇప్పటిదాకా ఇక్కడ చూసింది ఫోటో షూట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇలా వాడి ఫోటో షూట్ చేసుకోవడానికి చాలా బాగుంటది. లోపలికి వెళ్దాం ఇంకొద్దిగా. ఇక్కడ వాటర్ కూడా చాలా ఉన్నాయన్నమాట. వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా జాగ్రత్త వెళ్ళాలి. ఆ చూసుకుంటే మెల్లిగా నడవాలన్నమాట. కొద్దిగా అటు ఇటు అయినా కూడా లోపల పడే ఛాన్స్ ఎక్కువ ఉంటది. ఇక్కడ కొన్ని వాటర్ కూడా కారుతున్నాయి పైనుండి. మీరు ఒకసారి చూడండి, లైవ్ గా కారుతున్నాయి వాటర్ అయితే. ఇక్కడ గారి ఇక్కడ పడుతున్నాయి అనమాట. మనకి ఎండ వాన అట్లాంటిది ఏం లేదు. కంప్లీట్ గా వెదర్ తో సంబంధం లేదు. కంప్లీట్ గా అయితే ఇక్కడ చాలా అంటే చాలా కూల్ గా ఉంది ఈ ఏరియాలో అయితే. సపరేట్ గా ఎండాకాలం వానాకాలం అన్నట్టుగా ఏం లేదు. ఈ ఏరియా మొత్తం పచ్చని పొలాలు, పచ్చని చెట్లు, వెదర్ కూడా చాలా కూల్ అంటే కూల్ గా ఉంది అనమాట. ఇంకొద్దిగా లోపలికి వెళ్ళాం. ఆల్మోస్ట్ ఎండ్ వరకు వచ్చాము. ఇంకొద్దిగా లోపలికి అయితే ఉంటుంది. చూడండి, అక్కడైతే లోపలికి అయితే వెళ్తున్నారు మెట్ల నుంచి. ముంగడికి వెళ్దాం. మనం అక్కడ నుంచి అయితే వచ్చాము. అక్కడ వెలుతురు పడుతుంది కదా సంధి, అక్కడ నుంచి అయితే మనం ఇక్కడ దాకా వచ్చాము. చూడండి, లోపలికి ఉంది. చాలా అంటే చాలా లోపలికి ఉంది. నేను కూడా ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. చూడండి, ఫ్యామిలీతో వస్తే కనుక ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉంగి నడవాల్సి వస్తుంది, చూసుకుంటే వెళ్లాల్సి వస్తుంది. వాటర్ కూడా చాలా బాగా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకా లోపడుకున్నాయి. ఆల్మోస్ట్ ఈ కొండల మధ్యలో ఇంత ఈ కొండల గుహలు ఎలా అయితే ఉన్నాయో చూడండి. ఇక్కడైతే మామూలుగా లేదు లొకేషన్ అయితే. చీకట్లో మస్తు ఎంజాయ్ చేసారు పబ్లిక్ అయితే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎంత సాడ్ ఉన్నా సరే ఆ సాడ్ ని మర్చిపోయి ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంటది ప్లేస్. అక్కడ గబ్బిలాలు అవుతున్నాయి చూడండి ఒకసారి. చాలా పైన ఇంకా అక్కడ ఎగురుతున్నాయి చూడండి. గబ్బిలాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవి ఎలా ఎలా పడ్డాయో అర్థం కావట్లేదు. కానీ ఈ వాటర్ లో స్నో ఉంటది కదా, ఆ స్నో కి మంచు కొండలకి ఎట్లా ఎలా పడతాయో సేమ్ అదే విధంగా అయితే ఇక్కడ కార్నర్లు అవుతున్నాయి. చూడండి డిజైన్ కూడా ఎలా ఉందో. ఇంకా చాలా పటికి ఇంకెందుంది దగ్గర వచ్చేస్తామా? ఆల్మోస్ట్ ఆల్ మనం ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. కంప్లీట్ గా ఆల్మోస్ట్ ఆల్ ఇంటికైతే మనం ఫైనల్ గా వచ్చేసాము. ఇంటికి వచ్చేసినాం.
ఇక్కడ కంప్లీట్ గా ఎండ్ అవుతుంది అనమాట. ఈ వీడియోలో మనం ఎక్కడెక్కడ కుండలు గుహ ఎక్కడ వరకు ఉంది, లాస్ట్ చివరి వరకు అయితే మనం వచ్చేసాం. ఇక్కడ మనకైతే పెట్టేశారు చూడండి. ఇక్కడికి లాస్ట్ అనమాట, ఫైనల్ గా ఎండ్ అయిపోయింది, ఇక్కడికి క్లోజ్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది ఈ లొకేషన్ అయితే. పబ్లిక్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. చూడండి. థ్యాంక్ యూ. మరిన్ని జర్నీ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో కొట్టండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. బై బై.